తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపతో కాపాడి తండ్రి, మరొక పర్యాయం ఈరోజు ఈ విధంగా కలుసుకోవటానికి అల్పులను మనం ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి, పాతాళము నరకము ఒకటేనా, అవి ఎక్కడ ఉన్నాయి అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ఆలోచించడానికి సిద్ధపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, వించున్న బిడ్డలను అందరినీ మీరు దీవించి బలపరచుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును మాకందరికి అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. చిదండి, సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. ఎందుకంటే దేవుడి గత సమయమంతా కృపతో కాపాడి మరొక అవకాశాన్ని మన బ్రతుకులో దేవుడు అనుగ్రహించాడు కనుక మరొక అంశం గురించి కొద్ది మాటలు మనం ధ్యానించుకుందామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, పాతాళము నరకము ఒకటేనా, వేరు వేరా, లేక అవి ఎక్కడ ఉన్నాయి అనే అంశాన్ని బట్టి దైవ గ్రంథాన్ని చక్కగా పరిశీలన చేస్తూ ఒక్కొక్క మాటను చదువుతూ, ఓహో ఇక్కడ ఉన్నదా, ఈ ప్రదేశం ఇది ఇక్కడ అని చదివిన మాటను బట్టి నేను వివరించకపోయినా ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది కనుక మరి కొద్ది గొప్ప సమయం అటు ఇటు అయినా జాగ్రత్తగా ఈ అంశాన్ని బట్టి ఆలోచించడం మనం ప్రయత్నం చేద్దామండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూలోకానికి ఆ తండ్రి చిత్తానుసారంగా మనం అందరం ఈ భూలోకానికి ఒకరి నుండి, ఆదాము నుండి మనం వచ్చామండి. ఏమండి? సో ఆదాము నుండి వచ్చిన వారందరూ, ఆదాము చేసిన పాపము అందరిపై మరి దాని ప్రభావం పడటం కారణంగా అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మాత్రం మనుషుడు కోల్పోయాడు. ఆ పాప ఫలమే, లేదా పాపానికి వచ్చి జీతమే మరణము అని లేఖనాలకు చక్కగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఆదాం గారు కూడా ఏం చేసినట్టు ఆజ్ఞను అతిక్రమించాడు. ఏమండి? కనుక ఆ ఏదైనా తోటను గెంటివేయబడ్డాడు. అటు వెనక వైపు వెళ్ళను. కానీ ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలాగా ఆదాము నుండి ఎలా వచ్చింది? ఈ యొక్క ఆజ్ఞాతిక్రమం అనే పాపం, ఆ పాపం అందరూ చేసి పాపులైపోయారట. తద్వారా ఆదాము గారు ఏ మహిమనైతే ఆ యొక్క ఏదైనా తోటలో దేవుడు మహిమనిచ్చి తనతో సహవాసం చేశాడో, ఆ సహవాసంతో ఉన్నటువంటి ఆ మహిమను కోల్పోవటానికి కారణం ఆదాము గారు దేవుని ఆజ్ఞను మీరాడు. తద్వారా మనం కూడా పాపం చేసి, అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించి మనం కూడా దేవుని మహిమను కోల్పోతున్నాం అని రోమపత్రిక 3:23లో ఈ మాట చెప్పబడుతుంది. మరొక మాటగా చూస్తే దాని ఫలితం జీతం, అంటే పాపానికి వచ్చే ఫలితంతో జీతం, ఫలితమే జీతం అనుకోండి, ఆ జీతము మరణము అని అదే రోమపత్రిక 6:23లో మనకు సెలవుస్తుంది. సో కనుక అందరూ పాపం చేశారు కనుక అందరికీ మరణం వస్తుంది. దాన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కూడా కాదు అంటున్నాడు. సో ఆ మాటను మనం చదువుకొని ముందుకెళ్ళటానికైతే ప్రయత్నించేద్దామండి. మరి కీర్తన గ్రంథము 89వ కీర్తనలో ఓ చక్కటి మాట కీర్తనకారుడు రాశాడండి. ఏముంటుందో చూడండి. 89వ కీర్తన 48వ వచనమండి. ఏమనుంది? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకొనగలవాడు ఎవడు అంటున్నాడు. అంటే ఇక్కడ చదవబడుతున్న మాట మరణము చూడక, అంటే కళ్ళతో చూసేది కాదండి. కళ్ళతో ఎన్నో మరణాలు మనం చూస్తూ ఉంటాం. సో మనం చూస్తున్నటువంటి మనం మరణించిన మనం చూస్తాం, మనం చనిపోతే వాళ్ళు చూస్తారు. సో ఈ మాటగా తీసుకుంటే బైబిల్లో ఈ మరణము చూడక చూశారు అని మాటగా తీసుకుంటే, దైవ గ్రంథంలో మరి నోవహు గారు మొత్తం ఎన్నో మరణాలు, ఎక్కువ మరణాలు చూస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే, అది చూపండి, భౌతిక నేత్రాలతో చూస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే నోవహు గారని చెప్పక తప్పదు. ఎందుకంటే జలప్రలయం అందరూ కూడా చనిపోయి గుట్టలుగా తేలిపోయి ఉండొచ్చు కదా. సో ఇంకా
అదే కొద్దిగా వెనక భాగానికి వెళ్తే 5వ అధ్యాయం ఆదికాండంలోకి వెళ్తే మరణమును చూడక మరి దేవునితో ఆయన వెళ్ళిపోయినట్లుగా హానోకు గారి గురించి మనకు చెప్పబడుతుంది. ఏమని 300 సంవత్సరాలు దేవునితో నడిచేటట, ఆయనకి ఇష్టమైన తీసుకెళ్ళిపోయాడట. ఇక్కడికి వచ్చిన వివరణ ఏమైనా అలా నడుచుకుంటూ 300 సంవత్సరాలు వెళ్ళాడట హానోకు గారు దేవునితో. ఎంత మంచి బంధుత్వం అండి. అన్ని సంవత్సరాలు నడటం అంత ఈజీ అయిన పని మాత్రం కాదు. ఆయనకి కూడా కుటుంబం పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఉంటేనే దేనికి ఎంత సమయం దేనికి ఎలా కేటాయించు చక్కగా ఎరిగిన వ్యక్తిగా చక్కటి పాఠం ఆయన ద్వారా నేర్చుకోవచ్చు అని నా భావన. సో అలా నడుస్తూ 300 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ దగ్గరగా వెళ్ళిపోయేటప్పటికి హానోకు వెనక తిరిగి చూడు ఒకసారి అన్నాడట. లేకపోతే హానోకు నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా, అయిపోయింది కదా పని అన్నట్టుగా అన్నాడట. వెనక తిరిగి చూసాడట హానోకు గారు. వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా దూరం ఉందట. ఇటు చూడమన్నాడట. నా దగ్గరికి వచ్చేస్తా నాతో పాటుగా అన్నాడు. అయితే వచ్చేస్తానంటే తీసుకెళ్ళిపోయాడట. అట బాగా గమనించుకున్నాను. సో ఇక్కడ చెప్తున్నమాట, మరణమును చూడక బ్రతక నరుడు ఎవడు కూడా లేడు. అందరూ మరణిస్తారు. సో మరణించిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారని చెప్తుంది బైబిల్. పాతాళం వశము కాకుండా తను తప్పించుకునేటట్టు ఎవడు లేడు అని. అంటే ఎవరు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తారని ఇప్పుడు ఎంత ఉపద్ఘాతం ఎందుకు చెప్పాను నేను. ఆదాము నుండి చనిపోయినటువంటి వారు నేటి వరకు రేపటి వరకు కూడా చనిపోయినటువంటి వారు ఎవరైనప్పటికైనా సరే నీతిమంతులైనా అవినీతిమంతులైనా ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో అంటే మరణము చూడకు బ్రతికినడు ఎవరు లేడు, పాతాలకు వశం కావాలి ప్రతి ఒక్కరు కూడా అని బైబిల్ చెప్తుంది. ఈ మాట క్లియర్. అంటే అందరూ ఎవరైనా భూమి మీద ఆదాము నుండి పుట్టినగాడి నుండి నేడు రేపటి వరకు కూడా రెండవ పర్యాయం చెప్తుందండి మాట, చనిపోయినా చనిపోబోతున్నా వారు ఎవరైనప్పటికైనా సరే పాతాళ వశం కావాలి. సో ఇదే మహాజ్ఞాని సొలొమోను గారు ఏమంటారంటే, మరి ప్రసంగి 7వ అధ్యాయంలో దీన్ని బట్టి మనకి ఏమంటున్నాడంటే, నేను చెప్పాను కదా అందరూ పాపం చేస్తున్నారు కదా, అందరూ పాపం చేశారు కనుక ఈయనేం చెప్తున్నాడంటే, మరి 7వ అధ్యాయం 2వ వచనం, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు, ఎలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దాని మనసును పెట్టుదురు. మరణం అందరికీ వస్తుంది, ఎవరికి మినహాయింపు లేదు, అందరికీ వస్తుంది. ఈవెన్ యేసు ప్రభు కూడా మరి శారీరకంగా మరి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహమైనట్టు చక్కగా మనకు కనబడుతుంది. అంటే శరీరం ధరించి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా మరణించాలి అది. కానీ మొట్టమొదట మానవుడు మరణించాలని దేవుడు చేసుకోలే, కానీ తన అవిధేయతను బట్టి శిక్షగా మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు కోపం అనుకోడు పోని ఏదంటే కానీ. ఓకేనండి. సో ఇటు మరణం పాతాళ వశం కాకుండా ఉండాలి. మరణం అందరికి వస్తుంది. మరణంలో ఏం జరుగుతుంది అని అంటే ఆత్మ శరీరం రెండు విడిపోతాయి. సో ఈ రెండు ఇప్పుడు వేరువేరుగా ఉన్నాయి, కలిసినవి జీవం. ఏమండి, నరుడు జీవాత్మాయను అంటే జీవించే ప్రాణి అడు. మట్టి బొమ్మలోనికి ఎప్పుడైతే ఆత్మ దేవుడు ఊదినప్పుడు వచ్చిందో అది కదలటం మెదలటం పనిచేయటం ప్రారంభమైంది. అలా పనిచేయటం ప్రారంభమయ్యి ఆ మట్టి బొమ్మ ఎవరి కొరకు బ్రతకాలని చేసుకున్నాడు దేవుడు. ఆ మట్టి బొమ్మకి ఉద్దేశాలన్నీ ఉన్నా మనిషి కనుక ఆత్మ ఉంది కనుక నీ ఉద్దేశాలు నీ ఇష్టం కొరకు బ్రతకటానికి కాదు దేవుడు చేసుకున్నది. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, తోట కాపలా కాయాలి, అట్ ద సేమ్ టైం దాన్నిట్లో అన్ని విషయాల్లో కూడా దాన్ని సేద్యపరచాలి. సో ఫ్రమ్ ది బిగినింగ్ ఆయనతో చెప్పిన మాటగా అంటే ఒక పని ఉంది, ఒక స్పెసిఫిక్ పని. సో ఫెయిల్ అయ్యాడు, మొత్తం మీద మరణం తెచ్చుకున్నాడు. ఏమండి, అది మనందరికీ సంప్రాప్తమైంది. సో ఆ మాటగానే ఇప్పుడు మరణంలో ఏం జరుగుతుందంటే, జీవం అంటేనే బొమ్మలోనికి ఆత్మ వచ్చినప్పుడు జీవించు ప్రాణి అయ్యాడు. ఇప్పుడు ఆత్మ శరీరం విడిపోవటమే మరణం. ఇది ఎందుకు వచ్చింది? ఆజ్ఞాతిక్రమం, దేవుని మాటను ధిక్కరించినందుకు వచ్చింది మనకి ఎక్కడికి. ఓకే. సో అప్పుడు ఆ ఆత్మ శరీరం విడిపోతే ఏం జరుగుద్ది, ఏమవ్వాలి, ఎక్కడికి వెళ్తాయి అవి అని అంటే సొలొమోను గారు చక్కటి మాట చెప్పారండి. ఏంటో మాట చదువుతాం చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ప్రియమ దేవుని పిల్లలరా, ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయం 7వ వచనం అండి. ప్రసంగి 12:7 వచనం ఏమంటున్నాడంటే, మొన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ఒకసారి వచ్చింది మరలా వెళ్ళాలి. మరలా అంటే ఏంటి? మరలా అక్కడికే వెళ్ళాలి. సో దేవుని యొక్క ఉద్దేశం ఇది. రేపు మొన్నది ఈ మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోవాలి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. సో ఈ విషయం ఇంకా మరి లోతుకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అసలు ఆత్మలన్నీ దేవుని దగ్గరికి వెళ్తున్నాయా? అసలు ఆత్మలన్నీ ఎక్కడ ఉంటున్నాయి? చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారు?
ఏమండి అనే దాని మీద ఇప్పుడు మనిషి ఆ విధానాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. బాగా గమనించాలి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయాలి ఇక్కడ. సో మొన్నది వెనకటి వల్ల మొన్న అవుతుంది అంటే రెండు విడిపోయినవి. ఆ విడిపోయినవి ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ ప్రారంభంలో దేవుని నుండి వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ఆత్మ. ఇది ఆదం శరీరం మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఒకటి జరుగుతుంది, ఒకటి జరగట్లే లోకంలో. ఇప్పుడు మట్టి శరీరానికి వెళ్ళిపోతుంది. కాలుస్తావా, పొడుస్తావా, పాతి పెడతావా, వీటిమేవి ఏదైనా కానీ మొత్తం మీద మట్టికి వెళ్ళిపోతుంది. ఏమండి? సో ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మన మెయిన్ పాయింట్కి ఇప్పుడు మాట్లాడిపోయే సందర్భం ఈ మాట మీద మనం బేస్ అయి ఉంటుంది. బాగా గమనించాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? చనిపోయినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని అనుకున్నా ఒకటి, లేకపోతే పాతాళము నరకం ఒకటేనా అని అనుకున్నా, లేకపోతే పాతాళములకు ఎవరు వెళ్తారు అని అనుకుంటే ఒక మాట మనం చెప్పేసుకున్నాం. పాతాళములకు ఎవరు వెళ్తారు అనేది అంటే అందరూ వెళ్తారు, ఏ ఒక్కడికి మినహాయింపు లేదు. సో ఓకే, పాతాళము అందరూ వెళ్తారు. ఆ పాతాళానికి దాన్ని ఎందుకు వెళ్తున్నారు పాతాళానికి అనేది వివరించుకున్నాం. అసలు ఎందుకు పాతాళం ఎక్కడుంది? సో ఇది కదా మన పాయింట్. చూడండి, పాతాళం ఎక్కడుందని మనం ఏమనుకుంటాం? ఏమండి, పాతాళం ఏది? 3 లోకాలు అంటాం కదా. ఎక్కడుండి 3 లోకాలు? మొదటి ఆకాశం, రెండో ఆకాశం భూమి, కింద ఉన్నది పాతాళం. అంతేనండి, బైబిల్ చెప్పే మాట అదేనండి. చూడండి ప్రియమ దేవుని పిల్లలారా, మీరు చూసినట్లయితే మరి సామెతలు అంటే కింద పాతాళం ఉందా లేదా అనేది దాన్ని బట్టి చూస్తే ఎవరు వెళ్తారు, దాని యొక్క విలువ ఏంటి, ఆ పాతాళం ఎందుకు అంతగా చూస్తుందో ఏంటో వివరించేసి రోజు ముగించేస్తానండి. ఇప్పటికే కాలాతీతం అయిపోయినట్టు కనబడుతుంది. చూడండి, సామెతలు మహాజ్ఞాని రాసినటువంటి సామెతలు 15వ అధ్యాయము 24 వచ్చిన నేను చదువుతున్నానండి. చూడండి, సామెతలు 15:24 అండి. క్రిందనున్న పాతాళం తప్పించుకునవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకును. అంటే క్రిందనున్నటువంటి దాంట్లో గోతులో పడిపోకుండా ఉండాలి అని అనుకున్నావా? వాడు చేయాలి. నువ్వు నేను మనమే ఎవరైనా ఏం చేయాలి? పైయంక చూడాలి. పైయంక చూస్తే రాయి తగిలి కింద పడతాను అనుకో, లేపే అవకాశం ఉండదు. కానీ గోతులో పడితే మాత్రం ఎవరు కనపడకపోవచ్చు. అప్పుడు గుడ్డోడు దారి చూస్తే గుంట్లు పుడిపోతే కనుక వెళ్ళిపోయి అందరు ఎక్కడ పడతారు? నరకంలో పడతారు. సో చిన్నగా మాట లేదో చెప్పాను. కానీ ఇక చదువుతున్నది క్రిందనున్న పాతాళం. ఇప్పుడు పాతాళం ఎక్కడుందో బ్రదరు అంటే ఏం చెప్తావు? పాతాళం వాళ్ళకి అందరూ వెళ్తారని చెప్పిన 1, 2. ఇప్పుడు కింద పాతాళం ఎక్కడుంది? క్రింద ఉందంట. ఎక్కడుంది? నీ క్రిందే ఉంది. మన క్రిందే ఉంది పాతాళం. సో దానిలోకి వెళ్ళిపోతాం. కానీ బైబిల్ ఏమో కిందనున్న పాతాళానికి వెళతారు అని చెప్తే, ఎవరైనా చనిపోయినటువంటి ఉండనుకో ముందు ఒక్కసారిగా పరలోకం వెళ్ళిపోయినప్పుడు పైకి చూపిస్తారు. ఎలా కరెక్ట్ అవుతుంది? బైబిల్కి భిన్నం కదా మాట. సో దాని వేరులోకి వెళ్తే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడే చెప్పేసుకుంటే తెమలదు కనుక. అంటే ఇక్కడ ఏముంది అంటే బుద్ధిమంతులు బుద్ధిహీనులంతకి ఇక్కడ ఒక మాట కూడా మనకు కనబడుతుంది. క్రిందను పాతాళం తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడైతే పరమునకు పోయే మార్గం ఎత్తుక్కుంటాడంటే. ఏ మార్గం? పరమునకు వెళ్ళాలని మార్గం ఏది? యేసు ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరైనా సరే పరలోకం రావాలంటే సో నా మార్గంలో నడవాలి. నా మార్గంలో అంత ఈజీయా? నీ గత పాత జీవితాలన్నీ కూడా పాపినని ఒప్పుకోవాలి, మనసు మార్చుకోవాలి, పశ్చాత్తాపడాలి, బాప్తిసం పొందాలి, గతమంతా పాతి పెట్టి నూతన జీవితం నడితే నూతన మార్గమైనటువంటి ఆ మార్గంలో నడిచేట్టు మాత్రం పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్గాన్ని తెలుసుకున్నటువంటి బుద్ధిమంతుడు ఆ మార్గాన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన బ్రతికితే బుద్ధిహీనుడివి, ఆ వ్యక్తి పాతాళంలోకి వెళ్తాడు, ఈ వ్యక్తి కూడా పాతాళంలోకి వెళ్తాడు. మరి ఇంకెందుకంటే తేడా? ఈ మాటగా ఇంత బాగా చెప్పాలా అన్నట్టుందా? అక్కడికే వస్తాను. ఇప్పుడు ఆ పాతాళం అనే దాంట్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి కదా. పాతాళం ఎక్కడో తెలిసిపోయింది కదా. సో పాతాళం వల్ల ఏం జరుగుతుంది? పోనీ పాతాళం గొడవ ఏంటి అసలు? ఏమండి, పాతాళం గొడవ ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించినట్లయితే ఒక మాటగా మనం చూసినట్లయితే బాగా గమనించాలి. పాతాళము క్రింద భాగం ఉందని మనకు అర్థమైంది కనుక ఒకరోజు యాకోబు గారు తన కుమారుడు అంటే యోసేపు చనిపోయినట్లుగా అన్నదమ్ములందరూ తండ్రిని మొత్తానికి డిమిగొట్టించిన సందర్భంలో ఆయన కూడా ఒక మాట అంటాడు, నేను చనిపోయి మృతుల లోకానికి వెళ్ళిపోయి నా తండ్రి దగ్గర నా కుమారుడి దగ్గరికి వెళ్ళిపోతాడు బాధపడతాడు. అంటే మృతుల లోకము దాని పేరు కూడా పాతాళ లోకానికి మరొక పేరుగా మృతుల లోకము. అంటే ఈ పాతాళానికి ప్రియమైన దేవుని పిల్లలారా శరీరాలు ధరించినటువంటి వారు ఎవరు వెళ్ళరు. అది మృతుల లోకము, చనిపోయినటువంటి వారు వెళ్ళేది. చనిపోయినటువంటి వారు వెళ్ళేదంటే చనిపోయేది ఎవరు, వెళ్ళేది ఎవరు? అదే ప్రశ్న. చనిపోయేది శరీరం అయితే వెళ్ళేది ఆత్మ. అంటే ఆత్మకి ఏమి లేదు, చావు లేదు అని అర్థం.
ఆ చావులేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అంటే మృతుల లోకమైన పాతాళానికి వెళ్ళాలి, పాతాళ లోకానికి వెళ్ళాలి. ఈ పాతాళ లోకం క్రింద భాగాన్ని ఉంది అని బైబిల్ చెప్తుంది, చదువుకున్నాం. ఈ క్రింద భాగంలో ప్రియ దేవుని పిల్లలారా, ఈ పాతాళ లోకానికి వెళ్ళేది ఇది శరీరంతో ఉండి చూసే లోకం కాదు, చనిపోయిన తర్వాత ఆత్మలు వెళ్ళే లోకం ఇది. అది అదృశ్య లోకం, కంటికి కనబడేటటువంటిది కాదు. అంటే దాని అర్థం భౌతిక నేత్రలకు కనబడేటటువంటిది కాదు. సో కంటికి కనబడతలేదు కదా, లేదు అందామా అంటే ఒప్పుకోదు, తప్పనిసరిగా ఉంది అని దేవుడు చెప్పాడు, తన గ్రంథంలో రాయించాడు. నమ్మాలంటే ఇప్పుడు అందరికీ ప్రశ్న, ఎక్కడ ఉంది పాతాళం, నరకం ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది అని కొందరికి భౌతికంగా మరి ప్రాక్టికల్గాను లేదా భౌతికంగా చూపించాలి. బ్రదర్, భౌతికంగా చూపించకపోయినంత మాత్రాన మనకి లేదు అంటానికి ఛాన్స్ లేదు. ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ ఆత్మ నువ్వు బ్రతికే ఉన్నావంటే అదికోసారి ఇలాగే ఉండనంటావు, చూపించి ఎలా బ్రతుకుంటా దానికి అర్థమేంటి చూపించంటే మెదులుతాను కదులుతాను అంటావా? అంతేనా? సో దేన్ని బట్టి బ్రతుకుతున్నావు దాన్ని చూపించగలవా? బ్రతికే ఉన్నాం కదా, ఆత్మ కనబడదు. అది ఎలా కనబడదు? భౌతిక నేత్రాలు కనబడదు. సో అంత మాత్రాన కనబడతలేదు కదని నేను బ్రతికే ఉన్నాను అనుకుని చెప్పుకుంటున్నావు. ఏది అంటే చూపించలేకపోతున్నావు. అలాగే కనబడకపోయినా ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి ఎవరెవరు వెళ్తున్నారో ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయని వివరణ దైవ గ్రంథంలో ఉంది కనుక మనం ఆ ప్రకారం ఆలోచించుకుని ముందుకెళ్ళటం ఎంతైనా మంచిది. గాలి ఉంది, చూపించు. గాలి ఉంది చూపించంటే ఏం చెప్తావు? గాలి ఉంది చూపించు. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు బ్రతుకున్నావంటే గాలి ఉందని అర్థం. అంతే కదండి. కొన్ని కనబడనంత మాత్రాన భౌతిక నేత్రాలకు లేవు అంటానికి ఛాన్స్ లేదండి. దేవుని చూసేవా? చూపించు. మరి నువ్వు మహానుభావుడు, మరి నువ్వు పెద్ద పరిశుద్ధుడు, చూడగలిగే ధైర్యం ఉందా నీకు? అసలు నీ నేత్రాలు తట్టుకుంటాయా? ఇశ్రాయేల్ని మోషే గారు 40 దినాలు వచ్చి కొండ దిగి వచ్చేటప్పటికి, బాబో మేము చూడలేము, నీ మాట వినలేము, ఏదో ఆయన మాట వినలేము కానీ నువ్వేదో చెప్పే నాయన అన్నారు. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలైనటువంటి వారే. మనమెంత భయంకర పాపస్థితుల్లో ఉండి ఆ ప్రభు కృపను బట్టి ఆయన పాదాచెంతకు వచ్చిన వాళ్ళు మనమెంత అనే సంగతి కూడా కొద్దిగా ఆలోచించుకుంటూ ప్రయత్నించారు. సో ఇప్పుడు నాకు కావాల్సిన ప్రియ దేవుని పిల్లలరా, అది పాతాళలోకంలో ఏం జరుగుతుందో వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. తిరిగి వచ్చిన వారు ఎవరు లేరు. అందరూ వెళ్ళిపోతున్నారు, తిరిగి మాత్రం వచ్చేటటువంటిది కాదు. సో ఒక్క యేసు ప్రభువుల వారు తప్ప, అదే పాతాళలోకానికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి యేసు ప్రభు ఒక్కరు తప్ప, భూలోకంలో ఆదాము తోక చనిపోయినటువంటి వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు అని అంటే పక్కా పాతాళంలోనే ఉన్నారు. ఏమండి? పాతాళంలోనే ఉన్నారు. సో ఇది తిరిగి దాని మార్గము అని మనం ఎలా చెప్పగలం? అక్కడికే మనం వెళ్ళాలి కానీ మరి ఇంకెవరన్నా వచ్చేటటువంటి మార్గం అంటే లేదు. అది మనం ఎలా చెప్పగలం? యోబు గారు ఏమంటారంటే, ఆ మాట చదువుకుని చూడండి. యోబు పుస్తకం 16వ అధ్యాయం 22వ వచనం. ఇది చాలా ఆలోచించాలి. ఏమంటున్నాడంటే యోబు గారు 16:22, కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గంలో నేను వెళ్ళుదును. నేను నడిచే మార్గానికి తెలుసు, ఆ మార్గం కూడా నేను వెళ్ళిపోతున్నాను, కానీ అది తిరిగి వచ్చేటువంటి మార్గం మాత్రం కాదు. సో తిరిగి రాదు కనుక తిరిగి ఆ పాతాళంకి వెళ్ళి వచ్చి అంటే వివరణ ఇలా ఉంటుంది, వెడల్పు, సైజు, ఎత్తు అంటే ప్రాక్టికల్గా ఏ మనిషి చెప్పలేదు కదా, చూసి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పారు అని అడిగి చెప్తారండి. ఏమండి అని అడిగేటట్టు వాళ్ళు ఉన్నారండి. ఇది ఇక్కడ చెప్తున్న మాట, అది వెళ్ళే మార్గమే కానీ ఒక టర్న్, ఆ టర్నింగ్ తిరిగిన తర్వాత ఇకంటే అవతల వ్యక్తి అవతలకి కనబడ్డాక ఏమండి అది తిరిగి రాని మార్గం కూడా వెళ్ళిపోతారంట. ఒక రోజున అదే 2 సమూయేలు పుస్తకంలో మనం చూసుకున్నట్టయితే ప్రియమ దేవుని పిల్లలారా, దావీదు గారి కుమారుడు చనిపోయాడండి. ఒకవేళ బ్రతుకుతాడేమో అనుకొని బెత్షెబాకు పుట్టిన కుమారుడు సరే వారపు దినాలు ఏమండి ఉపవాసం ఉన్నాడు. ఆయన చనిపోయాడు. చనిపోతే దావీదు గారు ఒక మాట అంటారండి. 12వ అధ్యాయము 2వ సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం ఏమంటాడంటే, ఆ కుమారుడు చనిపోయినప్పుడు తన యొక్క వ్రత దినాన్ని ఆపేసి ఎక్కడికి వెళ్తాడంటే భోజనం చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆ సందర్భంలో ఒక మాట అన్నాడండి. నేను చదువుతాను చూడండి. అంటే కుమారుడు చనిపోయాడు కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? ఇక వాడు ఎలాగో తిరిగి ఇక్కడికి రాడు, ఇంక వచ్చే అవకాశం లేదు. అంటే తన వచ్చిన టైం అయిపోయింది కనుక ఇక చాలామంది చనిపోయినటువంటి కూడా అక్కడ ఉన్న వాళ్ళు పైకి వస్తారు, కింద వస్తారు, దయ్యాలు అవుతారు, ఏదో మాట నేను కూడా పెట్టిన మెసేజ్. అలాంటి ఆశయం పెట్టుకోకండి. అసలు ఆ ఆలోచనే తప్పు. వాళ్ళు తిరిగి వస్తానికి ఎందుకు ముందు ఇచ్చిన జీవితానికే తెకాణం లేదంటారు కదా మన భాషలో, పరిభాషలో మనం అనుకుంటాం కదా పల్లెటూరు భాషగా. నేను అదే పల్లెటూరు అండి.
అలా అంటాం కదా. ఆయన ముందు ఇచ్చినటువంటి జీవితానికి దాన్ని సరైన విధానంలో చెప్పిన విధానం నడవనటువంటి మనకి, లేకపోతే ఆ వ్యక్తులకు మనం ఇంకో జీవితం ఇచ్చి టెస్టింగ్ పెట్టాలా? ఫస్టే ఫెయిల్ అయిపోతే ఇంకొక ఉద్యోగం ఎట్టవుతుందండి, మళ్ళీ ఇంకో రెండో ఇదేట. సో ప్రియమంది, అది లోక సంబంధం అయితే ఇస్తారు చేస్తారు, అది సెకండరీ, అక్కడ కుదరదు. ఆదాం గారికి కేవలం సెకండ్ ఛాన్స్, కానీ పశ్చాత్తాపడటానికి అవకాశం ఇచ్చాడు. మార్పు చెంద తప్పు చేసిన క్షమించు అని అడిగేటటువంటి అవకాశం ఇచ్చి తప్పు చేసినటువంటి ఆదాం గారి దగ్గర దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. ఆ ఛాన్స్ను వినియోగించుకుంటూ కూడా ఆ రోజున ఆదాం గారికి అర్థం కాలే. ఆనాటి నుండి నేటి వరకు నేటి కూడా అనేక మందికి తప్పులో ఉండి కూడా తన తప్పులో బాధలను బట్టి బాధపడుతూ ఉంటున్నాడే తప్ప దాని పరిష్కార మార్గం దగ్గర క్రీస్తు దగ్గర రాలేకపోతున్నాడు. సో నేనేం చేయను, ఇంకా ఇలా చెప్తూ ఉంటాం, విని రావాలి ఏమండి. సో ఇక్కడ మనం చదువుతాం చూడండి. ఇప్పుడు ఆ దావీదు గారి కుమారుడు చనిపోయాడు, వెళ్ళవలసిన మృతుల లోకానికి వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో దావీదు గారు అందరికి ఒక పాఠం చెప్పినట్టు మాటగా ఉంటుందండి. ఈ మాట చదువుతాం చూడండి. 2 సమూయేలు 12:23 నుండి. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలేను? ప్రశ్న. వానిని తిరిగి రప్పించగలనా? నా వల్ల కాదు. నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పేసి హాయిగా పులిగా భోజనం చేసేస్తాడు. వెళ్ళే లోకమే తిరిగి రాదు అంటే యోబు గారు చెప్పిన మాట కరెక్టేనా? సో ఇంకో మాటగా చూసుకుంటే రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి రాజులు 2వ అధ్యాయంలో దావీదు గారు చెప్తున్నారు, ఇది తిరిగి వెళ్ళేటటువంటి మార్గమే, రాని మార్గం అని దావీదు గారు చెప్పారు, యోబు గారు చెప్పారు. ఇప్పుడు అదే మరొక దావీదు గారు ఇంకో మాట చెప్తున్నాడండి. ఏమని? మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి, ఇక ఆయన ఏదైతే చెప్తాడు ఆ పని చేయి నానా కొడుకా, నువ్వు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఆయన చెప్పిన పని అలా చేయి. నా జీవితంలో చెప్పిన పని చేపట్టి ఇంత ఆశీర్వదించబడ్డా. నేను ఆశీర్వదించబడ్డాను కదా, నా ఆశీర్వాదాలు ఆస్తులు పదవులు అన్నీ నీకు ఇచ్చినా అవి ఎందుకు పనికిరావు నీకు? కానీ దేవుని కృప ఉండాలి, దేవుని ఆశీర్వాదం కావాలి మనిషికి. అవన్నిటిని బట్టి నువ్వు గర్వపడి ఇంకో రకంగా అయిపోవచ్చు. సో నువ్వే పని పూనుకున్న ధన్యుడు కావాలంటే ఆయన చెప్పినట్టు చేయి బాబు, నేను అందరూ వెళ్ళిపోవాల్సిన మార్గాన్ని వెళ్ళిపోతున్నానని వృద్ధాప్య దశలో ఆ యొక్క దావీదు గారు తన కుమారుడు సొలొమోనుకి ఒక శ్రేష్టమైనటువంటి చక్కటి హితోపదేశం చేసినట్లు మనకు కనబడుతుంది. మనం ఏం చెప్తాం తెలుసా? చచ్చిపోయే ముందు అక్కడ బ్యాంకులో అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, వాడు ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, మనం ఇవ్వాల్సినవి చెప్పరు సాధారణంగా. ఎవరైనా మనకి ఇవ్వాల్సిన ఏమైనా అప్పులు ఉన్నాయని కూడా అవి చెప్తారు. ఇది మన యొక్క విధానం. ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. కనుక లోకులందరూ వెళ్ళిపోయే మార్గమే తిరిగి రాని దావీదు గారు అంటున్నారు. ఏమండి అంటే ఇక్కడ చెప్తున్నాను, ఇది లోకులందరూ వెళ్ళిపోయే మార్గము, అక్కడ వాళ్ళు ఇక్కడ రారని అదే మాట దావీదు గారు చెప్పారు. ఇది తిరిగి రాని మార్గం అని యోబు గారు చెప్పారు. అంటే తిరిగి వచ్చేటువంటి మార్గం మట్టుకి కాదు, అంటే వెళ్ళేదే అనమాట. వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారనుకున్నాము? మరణము. ఇది అందరు మరణం రుచి చూడగా బ్రతికినారు ఎవరు లేరు, అందరూ పాతాళ విషయం కావాలని కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఎవరింటి కానీ పాతాళలోకంలో వెళ్తారు, కానీ పాతాళలోకం తిరిగి వచ్చేటటువంటి లోకం మాత్రం కాదు. ఏమండి? పాతాళలోకం. సో పాతాళలోకము ఇప్పుడు మనకి మెయిన్ పడిపోతుంది. పాతాళలోకము నరకం ఒకటేనా అనేది కదా మాట్లాడి, పాతాళలోకంలో ఎలా అందరూ వెళ్తారని, ఏమండి ఇలా ఉంటుందని మనం చెప్పుకున్నాం. సో ఈ పాతాళలోకం కూడా ప్రియ దేవుని పిల్లలరా, దీనికి మహా ఆశ ఎక్కువ. ఎంత ఆశ అంటే ఎంత వచ్చిన కడుపు నిడదు ఈ పాతాళానికి. పాతాళం అంతండి, ఎంత వచ్చిన కడుపు నిడదు అని బైబిల్ చెప్తుంది. కడుపు నిడదు కనుక అది ఏం చేస్తుంటే అపరిమితంగా నోరు తెరిచి రా 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 అనను ఎంతో మందిని కట్టలు అంటారు చూడండి, లక్ష కొద్ది, వేల కొద్ది, వందల కొద్ది మింగేస్తుందట, లాగేస్తుంది. దాని వివరణ 2 వచనాలను చదువుతున్నాను చూడండి. సామెతలు 30వ అధ్యాయం. ఏమండి? సామెతలు 30వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 16-17 వచనాలను చదువుతున్నాండి. సామెతలు 30:16-17 ఏమనంటున్నాడు? జరగకు ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకున్నవి 4 కలవు. అవేవనగా పాతాళము కనని గర్భము, నీరు చాలునని అనని భూమి, చాలునని అనని అగ్ని. అంటే ఏంటంట? పాతాళము చాలు, ఇక ఎంతతో నా కడుపు నిండిపోయింది, చాలు, నా కోరి తీరిపోయింది, వద్దు అనేది లేదు. మానవ స్థితి కూడా వెళ్ళకూడదు. ఎంత ఉన్న తృప్తి ఉండదండి. తినలేడు, పెట్టలేడు, ఏడవలేడు. సో ఏదేదో కావాలనుకున్న ఆశ మాత్రం ఎక్కువ బండి ఉంటుంది.
కానీ దాన్ని కొనసాగించుకోవటం అయితే చేత కాదు చాలామందికి. సో అటువైపు కన్నా ఇక్కడ ఏముంటుంది, పాతాళం చాలు అన్నదటండి, ఎంతమంది అని రాని. సో ఇదే యెషయా గ్రంథంలోకి ఒకసారండి, 5వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఈ చాలును అనుకోండి ఏం చేస్తుందంటే అపరిమితంగా నోరు తెరిచి రండి 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 అన్నట్టుగా పిలిచి దాంట్లో పడేసినట్టుగా కనబడుతుంది. పాతాళంలోకి వెళ్ళి ఎవరు వెళ్ళిపోతారో, ఎలాంటి వాళ్ళు వెళ్ళిపోతారో వివరణ కూడా ఇస్తున్నాడండి. ఏమంటున్నాడంటే యెషయా గ్రంథము 5:14 అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుతున్నది. ఏం చేస్తుందంటే పాతాళం ఆశ ఉందట. ఆ ఆశ ఎంత తీరనిది, అది తృప్తి కలిగినటువంటి ఆశ అంత ఉందట. ఆ ఆశ తీర్చుకోవడానికి ఎలా ఉంటుంది, నోరు అపరిమితంగా తెరిచిందట. అపరిమితంగా తెరిచిందట ఆ పాతాళం. దాంట్లో ఏంటి, వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించేవారు పడిపోతారు పాతాళంతో. అలా వీళ్ళు పడిపోయేది అది స్లోగా వెళ్ళేది కాదు, పడిపోయేటటువంటి ఇదిగా మనకు కనబడుతుంది ఇక్కడ. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఆలోచించేయండి, ఇక్కడ చెప్తున్న మాట అదే. ఎవరంట, గనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు అందరూ పడిపోతారు. ఎలా పడిపోతారు, చాలును అనదు, అపరిమితంగా నోరు తెరుచుకుంది కనుక ఒక్కొక్క తుఫాన్ కానీ, ఒక సునామీ కానీ, ఒక మరొకటి వచ్చిందంటే ఎంతమంది పడిపోతున్నారు దెబ్బకి, ఒక్కొక్క ఐటెంకి. ఇప్పుడు నిన్న మన విజయవాడ కానీ, లేకపోతే ఆ యొక్క హైదరాబాద్ కానీ, ఇప్పుడు స్టిల్ చైనా కానీ, లేకపోతే అంతకుముందు రకరకాలుగా సునామీలు కానీ, తుఫాన్, ఇవన్నీ ఎంతమంది ట్రిప్కి ఎంతోమంది అపరిమితంగా ఉన్నదట. అపరిమితంగా నోరు తెరిచి రెడీగా ఉన్నదట. అంటే అలా మింగేయటానికి, దాంట్లోకి వెళ్ళిపోవటానికి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అందరూ వెళ్తారు, అందరూ వెళ్ళిపోతున్నారు, అపరిమితంగా వెళ్ళిపోయేటట్టు వారు, వాళ్ళు ఆ పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఆ ఆత్మలు ఎక్కడ ఉంటే ఇప్పుడు పార్టీషన్ కావాలి మనకి. ఇప్పుడు మాట అర్థమవుతుందండి. ఇప్పుడు ఇలా వస్తేనే కానీ ఇప్పుడు పాతాళంలోనికి మనం వెళ్ళాము. పాతాళంలో ఏముంది, అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఏముంది అంటే పాతాళం క్రింద కూడా ఏముందో కూడా ఒక మాట మనం కనుక్కోవాలండి. పాతాళం క్రింద ఏముంటుంది, పాతాళం క్రింద ఏముంటుందండి, ప్రతి మాట కాకపోతే అన్నట్టుందా? అవును, బైబిల్ చెప్తున్న మాటని మనం మాట్లాడుకుంటాం, ప్రయత్నం చేద్దాం. చూడండి, యోబు పుస్తకం 28వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట ఉందండి. ఇప్పుడు పాతాళం ఉంది కదా, ఎక్కడ ఉందన్నాం, క్రింద ఉందన్నాం, ఆశ పెట్టుకుందన్నాం, మొత్తం మీద అక్కడికి వెళ్ళేది కానీ తిరిగిరాదు అనుకున్నాం, దాని వివరాలు చెప్పుకున్నాం, అందరూ వెళ్తారు అనుకున్నాం. ఓకే, ఇక్కడ బాగానే ఉంది, ఒక వరుసలో వచ్చాం. ఇప్పుడు పాతాళం కింద ఏముంది, పాతాళంలోకి వెళ్తున్నాం, దాని పెద్ద డోర్ అంటే అపరిమితమైనటువంటి నోరు తెచ్చుకున్న ఉంది, వెళ్ళిపోతున్నారు అన్నాం, బాగానే ఉంది. బాగానే ఉంది. అది ఎలా వెళ్తున్నారు అనేది, అంతమంది ఎలా పడుతున్నారంటే తుఫాన్లు వీటి ద్వారా వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన ఆత్మలు కదా వెళ్ళేది అని వివరం గుర్తిస్తున్నాం. ఇంకా బాగుంది. సో ఇక్కడ పాతాళం కింద ఏముందో ఒక మాట చూడండి. యోబు పుస్తకం 28:5 వచనం, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగం అగ్నిమయమైనట్లుండును. కింద ఏముందట, కింద ఏముంది, భూమి కింద ఏముంది, పాతాళం ఉందనుకున్నాం. ఆ కిందనేముంది, అగ్ని ఉన్నదట. మాట అర్థమైందండి, అగ్ని ఉన్నదట. ఆ అగ్ని, ఇప్పుడు వీళ్ళు అగ్నిలో పడుతున్నారా, వెళ్ళి పాతాళం కింద ఉండే అగ్నిలో పడుతున్నారా అని అంటే ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం మనం. ఇప్పుడు అక్కడ అగ్ని కూడా ఉంది కదా. ఈ విషయాన్ని తేటతెల్లంగా యేసు ప్రభుల వారు తాను మనుషులు బ్రతుకున్నప్పుడు లేకపోతే యాత్ర ముగించినప్పుడు వాళ్ళ పరిస్థితికి ఎక్కడ ఎలా ఉంటారో చక్కగా వివరించారండి. ఆ వివరణ ఏంటో, ఆ వివరణ ఎవరో ఇప్పుడు మనం చెప్పుకున్నది, పాతాళంకి వెళ్ళిపోయారు, పాతాళం అపరిమితంగా ఉంది, దాని కింద కూడా అగ్ని ఉంది అని అన్నాం. సో ఇప్పుడు పాతాళంలోనే ఉంది, పాతాళంలోనే నరకము ఒక భాగం. ఈ రెండు ఒకటి మాత్రం కాదు. రేపటి కాల సమయంలో పాతాళంలోకి వెళ్ళినటువంటి ఆ పాతాళంలో దాని దిగువన అగ్ని భాగంగా ఉంది అని చదువుకుంటున్నాం కనుక, ఆ అగ్నిమయమైనటువంటి ఆ పాతాళంలో ఎన్ని భాగాలుగా ఉంది, ఆ భాగాల్లోకి ఎవరెవరు వెళ్తారో, మరణించిన తర్వాత పాతాళంలోకి వెళ్ళినటువంటి వారు ఆ పార్టీషన్ అయినట్టుగా మనకి పాతాళం కనబడుతుంది. ఆ భాగాల్లోకి ఎవరెవరు వెళ్తారు ఏంటి, దాన్ని ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విన్న మాటను బట్టి మీకు ఏమైనా ఆలోచన ఏమైనా ఉంటే తప్పనిసరిగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాదేమైనా లోపం ఉంటే దిద్దుకుంటా. ఒకవేళ కరెక్ట్ అయితే మరి చక్కగా విని ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలు ప్రయత్నించేద్దాం. దేవుడు ఇచ్చిన మాటలు దయించుగాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, పలికబడిన మాటలో పరమార్థం ఏంటో నీ పిల్లలు మీకు గమనించడానికి సహాయం చేయండి. మరణం అందరికి వస్తుంది, మరణించిన తర్వాత పాతాళానికి వెళ్తామని, ఆ పాతాళ స్థితిగతులు అది వెళ్ళేదే కానీ వచ్చేది కాదంటూ
కొన్ని విషయాలు మీరు నాకు ఇచ్చిన చిన్న ఆలోచన నేను పంచుకుంటాను. కృప చూపే తండ్రి, వినే బిడ్డలందరినీ దీవించండి, ఆలోచింపచేయండి. మాకంటూ మా బ్రతుకులో మరొక అవకాశం ఉంటుంటే తండ్రి, మీ కుమార క్రీస్తుని ప్రభువుని బట్టి రేపు కలుసుకుంటానికి మమ్మల్ని సిద్ధపరచమని, మా ఈ విధానాన్ని కొనసాగించడానికి ఆత్మ తోడ్పాటునిమ్మని, వినే బిడ్డలందరూ మరొక పరి దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.